ఇంగ్లీష్ అకాడమీ డిపార్ట్మెంట్ సాల్మా పెళ్లి గారి వేదికగా ఆహ్వానిస్తున్నాం. వారికి క్రియా సూచన చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఈ పౌరవ గారి వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ వినయ్ మోహన్ గారి వేదికగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాటకానికి విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు మన ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, అలానే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి జి శశిభూషణ్ గారు, ఆచార్య జి శశిభూషణ్ గారు ఈ హాల్ ని ఫ్రీగా అందించి నాకు ఎంతో సహాయం చేశారు. కాబట్టి వారికి ఈ రోజున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ కావచ్చు, హెడ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అందరూ చాలా చక్కగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నాటకాన్ని అందరూ చూడాలి కాబట్టి ఇప్పటికే 6:30 స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం లేట్ అయింది కాబట్టి లైటర్ ల్యాండ్ వేసి అన్ని తీసి మన దండలేసి ఇమ్మీడియట్ గా మన నాటకాన్ని వెంటనే స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా 6:30 స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు తెలియలేక పిల్లలందరూ కూడా వచ్చారు కాబట్టి 6:30కి స్టార్ట్ చేసింది 7 అయిపోయింది. కాబట్టి అందరూ నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ అందరూ అంబేద్కర్ లైటర్ ల్యాంప్ వేసి దండేసి అందరూ కింద కూర్చుంటే నాటకం స్టార్ట్ చేసేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఈ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు
మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి ప్రదర్శించండి. నృత్యాన్ని మధ్యలో ఆగినందుకు కళాకారులు మన్నించాలి. సభలు ప్రారంభించుకుందాం. కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపాను. నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయాను. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్ గారు ఉపకార వేతనం ఇచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణం ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయం తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్నాను. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీ ఇచ్చిన ఏ వాగ్దానం మర్చిపోను నాన్న, మర్చిపోను. మధ్యలోనే ఆగే అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి
ఎంఎస్సి పిహెచ్డి అందరిలో పెద్ద చదువు మధ్యలోనే ఆగే రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి సెక్రటరీ కొడుకు హోదా చూస్తే ఎంతో ఘనం మిలిటరీ సెక్రటరీ కొడుకు హోదా చూస్తే ఎంతో ఘనం కుల విద్వేషం నిండిన వాడిలోడు ఎంతో దీనం దాహానికి నీడివ్వరు దస్త్రాలు మహాన వేస్తారు దాహానికి నీడివ్వరు దస్త్రాలు మహాన వేస్తారు పలకరింపుల స్థానంలో పలకరింపుల స్థానంలో చీకారాలు చీదరింపులు అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కండు దేశానికి రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి పెద్దగా ఊరున్నా ఉండే ఊరు కరువు సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు ఎంత పెద్దగా ఊరున్నా ఉండే ఊరు కరువు సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు పెట్టే పేడ విసిరేశారు కులం పేరుతో నిందించారు బాగా చదివి పండితుడిని బజారులోకి పెట్టేశారు పంచుకున్నాడు అంబేద్కర్ ఉబికే కన్నీళ్ళు కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నెన్నో కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం ఎంత చెప్పినా ధరనిది గుండెల మంటారనిది ఎంత చెప్పినా ధరనిది గుండెల మంటారనిది కన్నీళ్ళే మాటలుగా సాగే పాట వెలివేటలతో నవ్విసిన బ్రతుకులు కైక చోట మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనకు తాటాకు కట్టి నెల్లు ముద్ద వేసి పశువులు శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడంటూ హీనమైన పనులన్నీ పంచముల పరమంటూ మనుషుల పైన
చేసిన దురాగతం మాట మాటకు నోటి తీటతో మనసుకు గాయాలు బహుమానాలు చదువు సంధ్య వారు మనకు చేశారు దూరం మతం పేరుతో ఆధిపత్యమే అంతర్పాధారం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం క్షత్రియ వైశ్యులు శూద్రులు బాలికల కన్నైకా బాలికలు పంచములు ఏకు ప్రాణం ఉన్న శవం కన్నా తీరులు పంచలతో పంచములకు చేశారు ద్రోహం చరిత్ర మొత్తం నిండింది మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం పరిశుభ్రం కోసం పుట్టాలి కదా గుర్తులు అందరిలా పుట్టిన అణిచివేత హిందులకి పాపం పుణ్యం జన్మగత జన్మత మోసం అడిచి పెట్టేందుకు స్వర్గం నరకం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం అధ్యయనం పగలూరి నటనలో సాగింది చదువే సర్వస్వంగా చదువే లక్ష్యంగా ఎన్నో 3 డిగ్రీలు బాగా చదివించాడు ఎన్ని కన్నీళ్లు తాగాడో ఎంతగా క్షోభించాడో కుల సమస్య కోసం భారతదేశం వచ్చేదాకా కుల సమస్య కోసం భారతదేశం వచ్చేదాకా వచ్చేసారేమ్మా అదిగో మాటలోనే వచ్చేసారా అమ్మా మొన్న వచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేసాం డాక్టర్ మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం మూలిగే ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు రండి చూద్దాని పోస్ట్ ఇక్కడ నేను బాగా చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేదు. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు. నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్క పూట తింటూ కాలం పెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి. నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువులు మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష, నా ఒక్కడి పొట్ట కోసం, మన కుటుంబం కోసం
కోసము మాత్రమే కాదు, అంతరాంతరానికి అణచివేతకు బలంతో కోట్లాది మందిగా ఉన్న అణగారిన జాతుల కోసం ఎన్ని కష్టాలనైనా భరించేటట్టు చేస్తుంది. కొంచెం పైకం కావాలి. నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏమి ఉన్నాయో నాకు తెలియదు. ఏ తలకా కట్టు పెట్టైనా డబ్బులు పంపించరాలా? ఇక్కడ నా పరిస్థితి నీకు వేరే వివరించనక్కర్లేదు. పిల్లలు ఎలా ఉన్నారు? వారి క్షేమ సమాచారం తెలియజేయగలవు? ఇట్లు నీ భీమరావు అంబేద్కర్. బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. మొన్న నేను రాసిన మందులు కూడా సగమే వాడాను. ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటీ ఇచ్చాను. అర్జెంట్గా రండి. దాంట్లో రాసిన విధంగా వాడండి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికి ముప్పు. ఒంటి మీద ఇంట్లో విలువైనవేమీ మిగలలేదు. ఏ ఒక్క మంగళసూత్రాలు తప్ప. అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. దేవుడా, ఏది నాకు దారి? ఇది తెగనమ్మితే ఎంత వస్తుందో తెలియదు. ఎంతమంది తల్లులు బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు. నాకన్నా హీనంగా దీనంగా ఉన్నారు. నా భర్త అలాంటి వారి కోసమే బాధపడుతున్నారు. నేను ఆ భాగ్యులలో ఒకదాని. ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి. ఎందుకంటే అంబేద్కర్ 1,00,00,000 మందిలో ఒకరు కాదు, 1,00,00,000 మందికి ఒక్కరు.